రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రైట్ నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే నాంపల్లిలోని చిరాగ్ గాలి లైన్ ప్రాంతంలోని అయితే తీవ్ర కలకలం రేగింది. అక్కడ ఉన్నటువంటి ఆ బచ్చా ఫర్నిచర్ షాప్ లోని అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అదే విధంగా చూసుకుంటే కనుక 4 అంతస్తుల భవనం కాగా 4 అంతస్తుల భవనం లోపల గ్రౌండ్ ఫ్లోర్ లో ఏదైతే ఉంటుందో గ్రౌండ్ ఫ్లోర్ లో ఫర్నిచర్ షాప్ నుంచి మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ చెక్కతో చేసినటువంటి మెటీరియల్ కానీ థర్మకోల్ ఇతర ఇంధన పదార్థాలు ఉండడం వలన అవి మొత్తం టోటల్ గా కూడా ఒక్కసారిగా మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తుంది. మంటలు వ్యాపించినటువంటి క్షణాల్లోనే భవనం మొత్తం దట్టమైన పొగలతో నిండిపోయినట్టుగా సమాచారం అయితే వస్తుంది. అయితే సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే 4 ఫైర్ ఇంజన్ల సాయంతో పాటు ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఆ ప్రయత్నాలు అయితే చేపడుతున్నారు. అయితే అక్కడ కాస్త ఇరుకైన గల్లీ కావడం చేత ఫైర్ ఇంజన్లు కదలికకు కూడా ఇబ్బంది ఎదురైనాయంటూ కూడా తెలుస్తుంది. సిబ్బందికి తీవ్రంగా శ్రమిస్తూ మంటలు ఆపే చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. ఆ ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో 2 పిల్లలున్నారు, చిన్న పిల్లలు ఉన్నట్టుగా కూడా అయితే తెలుస్తుంది. సమాచారం రావడంతో పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. ఆ యొక్క పిల్లల తల్లి కూడా అయితే ఏడుస్తుంది. ఈ రోజు పిల్లలు ఆ స్కూల్ కు వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు. ఇద్దరు అక్కడే ఉన్నట్టుగా సమాచారం. భయం వేస్తుంది అంటూ కూడా అక్కడ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. స్థానికులు కూడా ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురైంది. పిల్లలు ఉన్నారనే సంఘటన తెలుసుకోమని అక్కడ ఆ పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా ఆ బిల్డింగ్ లకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ దట్టంగా పొగలు అలుపుకోవడం వలన ఆ ఇరుకైన ప్రాంతం ఉండడం వలన అగ్నిమాపక ఈ యొక్క కార్యక్రమాలకు ఇబ్బందిగా మారుతుందంటూ కూడా తెలుస్తుంది. వారి ఆచూకీ పైన ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉండగా వారిని సురక్షితంగా బయటకు తీసుకొని వచ్చేందుకు ఫైర్ సిబ్బంది పోలీసులు కలిసి గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అదేవిధంగా చూసుకుంటే కనుక భవనం చుట్టుపక్కల ప్రాంతాల పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ ప్రజలను కూడా మొత్తం ఖాళీ చేయించి అక్కడ ఉన్నటువంటి దూరంగా వాళ్ళని అందరినీ కూడా పంపించడం జరిగింది. ఈ ఘటనతో నాంపల్లి ప్రాంతంలోని ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి స్థానికులు భయాందోళన కూడా నెలకొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రమాదానికి గల కారణాలపైన ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆ మంటలు చెలరేగి ఉండొచ్చు అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత నష్టం ఎంత జరిగిందనే విషయం కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది మొత్తం టోటల్గా కూడా శ్రమిస్తున్నారు. ఆ ఇరుకైన గల్లీ లోపల అయితే గల్లీ లోపల ఉన్న కారణంగా ఫైర్ వెహికల్స్ అక్కడ వెళ్ళడానికి మూవ్ కావడానికి కూడా రావడం లేదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంటూ కూడా తెలుస్తుంది. కానీ ఆ చిన్న పిల్లలు ఉన్నారని తెలియగానే మొత్తం పోలీసులు కూడా శ్రమిస్తున్నారు. స్థానికులు కూడా అక్కడ నుండి మొత్తం టోటల్గా భవనంలోకి ప్రవేశించేందుకు కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా ఏర్పడినటువంటి యొక్క షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఏర్పడ్డాయంటూ కూడా తెలుస్తుంది. ఆ భవనంలోకి ఆ మంటలు వేగంగా ప్రవహించడంతో అక్కడ ఉన్నటువంటి ఆ చెక్క చెదరాటువంటి వస్తువులు ఫర్నిచర్ షాప్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ లెదర్ తో కూడుకున్న పదార్థాలు కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే ఆ మంటలు దట్టంగా అలుముకున్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా దట్టంగా పొగ అలుముకోవడం వలన కూడా కొంత సహాయచరులకు ఇబ్బంది అవుతుంది అని కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ అయితే ఇలాంటి సమయం లోపల ఆ షాప్ లో కానీ ఇక్కడ ఇలాంటి ప్లాస్టిక్ గోదామ్స్ ఉన్నప్పుడు కానీ ఇది షాపులలో కూడా అగ్నిమాపక ప్రమాదాలను నిరోధించేందుకు పరికరాలను కూడా వాడాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం.
రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.